ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రను విశాఖలో విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విజ్ఞప్తి చేశారు. ఉత్తర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశేష జనరహిత మధ్య సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర ఆదివారం మధ్యాహ్నం వేపగుంటలో ప్రవేశించి గోపాలపట్నం బంకు, ఎన్ఏడి కంచరపాలెం, మెట్టు రైల్వే న్యూ కాలనీ, దొండపర్తి, మహారాణి పార్లర్, సత్యం జంక్షన్, ఎంఈవి కాలనీ, మధురవాడ ప్రాంతాల మీదుగా శ్రీకాకుళం వెళ్తున్నారు. జగన్ విశాఖలో అందరికీ అభివాదం చేయనున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయనకు భారీగా స్వాగతం పలుకునున్నామని, వేలాది మంది తరలివచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. తన నామినేషన్ సందర్భంగా మద్దతు పలికిన విశాఖ ఉత్తర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ అభివృద్ధి ఒకే తాటిపై నడిపించే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, కార్పొరేటర్ ఉషశ్రీ, కామేశ్వరి, హనోకరయ్య, వెంకటరమణ, గోవింద్, వైసీపీ నేతలు చొక్కాకులు వెంకటరావు, రవిరాజు తదితరులు పాల్గొన్నారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర బయలుదేరిన బస్సు యాత్ర 3 గంటల 15 నిమిషాలకు ఎన్ఏడి జంక్షన్, రేపు 3:30కి 3 గంటల 30 నిమిషాలకు రేపు మధ్యాహ్నం కంచరపాలెం మెట్టు దగ్గర నుంచి ఎన్ఏడి జంక్షన్ దగ్గర నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ఎన్ఏడి జంక్షన్ నుంచి కంచరపాలెం మెట్టు వరకు కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి భారీ రోడ్ షోతో రేపు మేము స్వాగతం పలకబోతా ఉన్నాం. కంచరపాలెం మెట్టు దగ్గర గ్యాదరింగ్ పాయింట్ ఉంటుంది. గ్యాదరింగ్ పాయింట్లో అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాప్ పై నుంచి అభివాదం చేస్తారు. తర్వాత 3 గంటల 45 నిమిషాలకు రైల్వే న్యూ కాలనీ, ఏదైతే కొత్తగా న్యూ కాలనీ జంక్షన్ డెవలప్ చేశామో ఒక రైల్వే న్యూ కాలనీ జంక్షన్ కి 4 గంటలకు దొండపర్తి జంక్షన్, అక్కడ రైల్వే న్యూ కాలనీ జంక్షన్ నుంచి సౌత్ రిసీవింగ్ పాయింట్, సౌత్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కంచరపాలెం మెట్టు దగ్గర నుంచి కూడా సౌత్ నార్త్ గర్ల్స్ రిసీవ్ చేసుకుని